కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిడికిలు బిగించారు. రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేసీఆర్ అన్నదాతల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంగు సైరను ఊదారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం మాట మార్చిందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఎట్లా ప్రకటిస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఓట్లు డబ్బాలో పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారన్నారు. ఇదే సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనే మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు చేసేవారన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారన్నారు కేసీఆర్. రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. రైతాంగ హక్కులను, హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనకుండా ప్రభుత్వం రైతుల గోస పుచ్చుకుంటుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల కాడికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి రైతులకు అండగా నిలవాలన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ తేల్చి చెప్పారు.